గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. తెలంగాణ ఈఏపీ సెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి మే 4వ తేదీ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవాళ రేపు 2 రోజులు అగ్రికల్చరల్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. రోజుకు 2 షిఫ్టుల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు రాయనున్నారు. ఇక్కడ అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,05,774 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 1 నిమిషం ఆలస్యం నిబంధన అమలుతో పాటు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సులువుగా చేరుకునేందుకు తొలిసారిగా హాల్ టికెట్ పై QR కోడ్ ముద్రించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 246 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ లో ప్రవేశాల కోసం 2,19,420 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాల కోసం 86,101 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇంజనీరింగ్ కోసం 93,711 మంది, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్స్ కోసం 65,016 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ లో ప్రవేశాల కోసం 1,25,660 మంది, అగ్రికల్చరల్, ఫార్మసీ కోసం 21,074 మంది అబ్బాయిలు అప్లై చేశారు. తెలంగాణ ఈఏపీ సెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి మే 4వ తేదీ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవాళ రేపు 2 రోజుల పాటు అగ్రికల్చరల్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. రోజుకు 2 షిఫ్టుల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఒకటి, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ పరీక్షలు ఉండబోతున్నాయి. అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,05,774 మంది విద్యార్థులు అటెండ్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే 1 నిమిషం ఆలస్యం నిబంధన ఉంది. దాంతో పాటు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సులువుగా చేరుకునేందుకు తొలిసారిగా హాల్ టికెట్ పై QR కోడ్ ముద్రించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 246 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు లైవ్ లో. ఆర్కే, జోష్న, మనం ఎల్బీ నగర్లోని అయానిక్స్ సెంటర్లో వద్ద ఉన్నాం. ఈ రోజు నుంచి మే 4వ తేదీ వరకు ఎగ్జామ్ నడుస్తుంది. ఈరోజు ఏదైతే ఉందో అగ్రికల్చరు, తర్వాత ఫార్మాకి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. ఇది 2 షిఫ్ట్లో ఉంటుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటలకి నుంచి 12 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. అయితే ఏదైతే ఉందో CBIT పద్ధతి కంప్యూటర్ ఆధారిత పరీక్షగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఎవరైతే విద్యార్థులున్నా ఆ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి కోసము 1 గంట ముందు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. గంట ముందు లోపలికి రావడం వల్ల ఏదైతే ఉందో బయోమెట్రిక్ విధానం విద్యార్థులకు చేసేది ఉంటుంది కాబట్టి ఆ బయోమెట్రిక్ విధానం కారణంగా 1 గంట ముందు హాల్లోకి అనుమతిస్తున్నారు. కాబట్టి హాల్లోకి ఏదైతే ఉందో అనుమతించిన వాళ్ళు చెక్ చేసి వారికి కావాల్సిన సిస్టమ్ని అరేంజ్మెంట్ చేసేది ఉంది కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా 9 గంటల నిబంధన, 9 గంటల తర్వాత 1 నిమిషం లేట్ అయినా కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో 1 నిమిషం తర్వాత 9 గంటలకి గేట్ క్లోజ్ చేసినట్లు మనకు చూస్తున్నారు. అయితే ఎవరిని 1 నిమిషం తర్వాత ఆలస్యమైన అనుమతించేది లేని అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా వీరందరి కోసము దాదాపుగా 3,05,774 మంది విద్యార్థులు ఈ ఏపీ సెట్ రాస్తున్నారు. ఇందులో దాదాపుగా మనం చూసినట్లయితే ఇంజనీరింగ్, దానికి తర్వాత ఫార్మా, అగ్రికల్చర్ సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. అయితే ఇంజనీరింగ్ సంబంధించి 2,19,420 మంది ఎగ్జామ్ రాస్తుండగా తర్వాత అగ్రికల్చర్, ఫార్మాకి సంబంధించి 86,101 మంది రాస్తున్నారు. అయితే ఇందులో మనం చూసినట్లయితే అమ్మాయిలు
అయితే ఇంజనీరింగ్లో అబ్బాయిల శాతం ఎక్కువగా ఉంటుండగా అగ్రికల్చర్ ఫార్మర్కి సంబంధించి అమ్మాయిల శాతం ఎక్కువగా కనబడుతుంది. అయితే తొలిసారిగా ఏదైతే విద్యార్థులు ఆలస్యంగా వచ్చిన ఇబ్బంది పడకుండా ఉండేందుకోసము హాల్ టికెట్ పైన సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్న హాల్ టికెట్ సెంటర్లకు సంబంధించిన వాటిని అయితే ఏర్పాటు కోసము హాల్ టికెట్ పై తొలిసారిగా క్యూఆర్ కోడ్ను ముద్రించారు. ఈ క్యూఆర్ కోడ్ వల్ల ఏదైతే ఉందో ఆ క్యూఆర్ కోడ్ మనం స్కానింగ్ చేసినట్లయితే సెంటర్ ఎక్కడ ఉంటుంది, సెంటర్ ఏ విధంగా వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది ఎగ్జామ్ సెంటర్ వెళ్ళడానికి, ఏ విధంగా ఏ రూట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా వీలు ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లో ఎలాంటి ఇబ్బందులు తలగకుండా ఉండేందుకోసం క్యూఆర్ కోడ్ను ముద్రించారు. అదేవిధంగా విద్యార్థులు ఏదైతే ఉందో వీరందరి కోసం ఈరోజు 29, 30 తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మా ఎగ్జామ్ నడుస్తుంది. 2, 3, 4 తేదీలో ఇంజనీరింగ్ ఎగ్జామ్ నడుస్తున్నాయి. కాబట్టి వీరందరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అగ్రికల్చర్ ఫార్మాకు సంబంధించిన 112 సెంటర్లు ఏర్పాటు చేయగా ఏదైతే ఇంజనీరింగ్ విద్యార్థులు రాస్తున్నారో విద్యార్థుల కోసం 124 సెంటర్లు ఏర్పాటు చేశారు. అయితే తొలిసారిగా క్యూఆర్ కోడ్ పాటు 2 సెక్షన్లో ఎగ్జామ్ నడుస్తుంది. ఉదయం 9 గంటలకు ఎగ్జామ్ ప్రారంభమై 12 గంటల వరకు నడుస్తుంది. అదేవిధంగా 3 గంటలకు మధ్యాహ్నం ప్రారంభమై 6 గంటల వరకు కొనసాగుతుంది. అయితే అదేవిధంగా హాల్ టికెట్తో అదే 1 నిమిషం ఆలస్యంగా ఉన్నా కూడా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఏదైతే ఉందో విద్యార్థులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలకైతే అనుమతి లేదు. వారికి కావాల్సిన ప్రతి ఏదైతే ఓన్లీ హాల్ టికెట్, ఐడి కార్డు మాత్రమే లోపలికి తీసుకుని వెళ్ళారు ఉంటుంది. కాబట్టి వాచ్లు కానీ, రిస్ట్ వాచ్లు కానీ, అదే మొబైల్ ఫోన్లను కానీ ఎగ్జామ్ హాల్లోకి అధికారులు అనుమతించలేదు. ఇప్పటి వరకు అయితే దాదాపుగా ఇప్పుడు ఎగ్జామ్ ఈ రోజు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి ప్రారంభమవుతుంది. కాబట్టి విద్యార్థులు ఎవరు ఆందోళన చెందకుండా ఏదైతే హాల్ టికెట్ పైన ముద్రించిన క్యూఆర్ కోడ్ ఉంది దాన్ని చూసుకొని ఉదయం లేట్ కాకుండా 1 గంట ముందే ఆ ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలని అధికారులు ఇప్పటికే సూచించారు. కాబట్టి మధ్యాహ్నం ఏదైతే 3 గంటలకు ఎగ్జామ్ నడుస్తుందో దానికి 1 గంట నుండి 1:30 వరకే లోపలికి అనుమతిస్తారు. కాబట్టి విద్యార్థులందరూ ఎగ్జామ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు త్వరగా చేరుకొని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎగ్జామ్కి అటెండ్ కావాలని అందరూ ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాయాలని ఉంటున్నారు. అదే విధంగా ఎగ్జామ్ సెంటర్లు ఏదైతే అక్కడ 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులు లోపలికి వెళ్లారు. ఎగ్జామ్స్ ప్రారంభమైతే అయితే విద్యార్థుల కోసం వచ్చిన తల్లిదండ్రుల రోడ్డుపైన మరిస్తున్నారు. కాబట్టి ఈ రోజు జరిగే పరీక్షలు అందరూ అంతా ప్రశాంతంగా రాయాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్ ఆర్కే, అది ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. రోజుకు 2 సెషన్స్లో ఎగ్జామ్స్ ఉంటాయి. అయితే 1 నిమిషం ఆలస్యం నిబంధన ఉంది కాబట్టి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. అండ్ దాంతోపాటు క్యూఆర్ కోడ్ ఉంది కాబట్టి అండ్ ఎగ్జామ్ సెంటర్ను కూడా ఈజీగా క్యూఆర్ కోడ్ ద్వారా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది.